గతంలో గురుదేవులు 60 రోజుల పాటు రాజమండ్రిలో మహాభారత ప్రవచనాలు చేయడం జరిగింది. ఆ ప్రవచనాలు యావత్ ప్రపంచం మొత్తం కూడా లైవ్ జరిపించడం కూడా జరిగింది. చాలామంది, కొన్ని లక్షల మంది సాయంత్రం అయ్యేసరికి ఆ లైవ్ని వీక్షిస్తూ వాటిలో ఉండేటువంటి అద్భుతమైన విషయాలను రాసుకుంటూ ఒక నోట్స్కి ప్రిపేర్ చేసుకుంటూ చక్కనైనటువంటి వాతావరణం ఎంతోమంది అనుగ్రహించారు మన గురువు గారు. అటువంటి గ్రూపులో ఒక గ్రూపు ఓజస్సు గ్రూపు. ఆ గ్రూప్ అంతా స్త్రీమూర్తులే. వారందరికీ కూడా సౌందర్య లహరి పారాయణ, నారాయణం పారాయణ మొదలైనటువంటి కూడా వాళ్ళు చాలా చక్కగా చేసుకుని, వాళ్ళు చేసుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల ఉండేటువంటి వివిధ ప్రాంతాల్లో ఉండే స్త్రీమూర్తులందరికీ కూడా నేర్పించడం జరుగుతుంది. అటువంటి పుణ్యశీలులు స్త్రీమూర్తులు గురువుగారికి, అమ్మగారికి బట్టలు పెట్టాలని వాళ్ళు అనుకున్నారు. అదేవిధంగా వారిలో వారు భారతం మీద గురువుగారి ప్రవచనాలను అనుసరిస్తూ ఒక క్విజ్ ప్రోగ్రాం కూడా పెట్టుకుని, అందులో కొన్ని వందల మందిలో కొంతమందిని మాత్రమే ఆ ప్రోగ్రాంలో అత్యద్భుతంగా ప్రతిభ కనబరిచారన్నమాట. సుమారు గురుదేవులు 2.5 గంటల పాటు చెప్పినటువంటి ప్రసంగం ఒక ఆమె అయితే లిఖితపూర్వకంగా కూడా రాయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని మధుర విషయాలు కూడా లిఖితం చేసి ఉన్నారు ఆమె. వారు గురువు గారికి వచ్చి బట్టలు సమర్పిస్తే గురువుగారు స్వహస్తాలతో మహాభారతం పుస్తకం గతంలో గురుదేవులు రచించిన పుస్తకంలో సంతకాలు చేయడం జరిగింది. స్వామి చేతుల మీదుగా ఆ పుణ్యమూర్తులకి ఆ పుస్తకాలు బహుకరించడం జరుగుతుంది. ఆ తర్వాత 5 నిమిషములు మిమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా అమ్మగారిని, గురుదేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చక్కనైనటువంటి మనందరం కూడా అనుగ్రహంతో, గురు అనుగ్రహంతో మనం చేస్తున్నటువంటి పుత్ర కామిష్టికి ఎంతోమంది ఇక్కడ కూర్చుని ఉన్నారు. వారందరికీ గురు దంపతులు శుభాశీస్సులు అందజేస్తారు. ఈ పుస్తకం ఇచ్చిన అనంతరమే అమ్మ మీరు బట్టలు పెట్టండి. ఓం హిరణ్యవర్ణాం పన్నరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీం హనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషాణం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీచ్యుషతాం కాంసోస్మితాం కిరణ్యప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామియోపక్వయే శ్రియం. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.